నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. సిరివెళ్ల మెట్ట సమీపంలో హైవేపై 2 వీలర్ను ఢీకొట్టింది వాసవి ట్రావెల్స్ బస్సు. అతివేగంతో వచ్చిన బస్సు 2 వీలర్ను ఢీకొని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుచికి వెళ్తోంది వాసవి ట్రావెల్స్ బస్సు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో కర్నూలు తరహా ప్రమాదం జరగకుండా బస్సులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. సిరివెళ్లమెట్ట సమీపంలో హైవేపై వెళ్తున్న 2 వీలర్ను వాసవి ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. మీరు టీవీ స్క్రీన్ మీద ఆ యాక్సిడెంట్ విజువల్ని కూడా చూస్తున్నారు. సో డ్రైవర్ మొత్తం రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ 2 వీలర్ మీద ఇద్దరూ కూడా క్రాస్ అయ్యేటప్పుడే, అంటే జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆ క్రాస్ అయ్యే విధానంలోనే యాక్సిడెంట్ జరిగినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. సో బైకర్స్దే కొంత మిస్టేక్ ఉన్నట్టుగా కూడా మనకి ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. హైవే మీద సడన్గా అడ్డంగా రావడం వల్లే ఆ 2 వీలర్ మీద ఉన్న ఇద్దరు కూడా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే డ్రైవర్ అప్రమత్తతతో కర్నూలు తరహా యాక్సిడెంట్ జరగలేదు అనే మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఈ ట్రావెల్స్ బస్సు తిరుచి వైపు వెళ్తోంది హైదరాబాద్ నుంచి. బస్సు డ్రైవర్ అలర్ట్గా ఉండడంతో కర్నూలు తరహా ప్రమాదాన్ని తప్పించినట్లే అయింది. ఆ బైక్ను 100 మీటర్ల వరకు కూడా బస్సు ఈడ్చుకెళ్లింది.